వెల్కమ్ టు పిఐటి సొల్యూషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ అప్లై చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేయాలనేది ఒకసారి మనం చూద్దాం దీంట్లో. సో ఫస్ట్ మీకు వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఫామ్ని యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ మీ తాలూకు ఐడీలు ఇక్కడ కనిపిస్తుంటాయి. సో ఏవైతే ఉందో మీ ఐడితో యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీకు లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ స్క్రీన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన అప్లికేషన్లో ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ లేదు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ అలాగే సర్వీసెస్లో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇక్కడ సర్వీసెస్లో చేంజ్ పాస్వర్డ్ అని, కానీ పాస్వర్డ్ ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటే అప్లికేషన్ డీటెయిల్స్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఫామ్స్ ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్లో చూడండి. ఫీ రిసిట్ కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు పే చేసిన ఫీ రిసిట్ ఇక్కడ కనిపించాలి, డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ లేదు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ ప్రింట్ చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేస్తారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ని మనం ఎంట్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ని మనం ఎంట్రీ చేసుకుంటాం. సో వెబ్ ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేయగానే చూడండి, టు ప్రొసీడ్ విత్ ద వెబ్ ఆప్షన్స్ you need to visit the nearest helpline center for verification of the following. సో అదర్ బోర్డ్ ఎవరైనా సరే, ఇక్కడ అదర్ బోర్డు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా అదర్ బోర్డు స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా హెల్ప్ లైన్కి వెళ్ళి విజిట్ చేయాల్సిందే. హెల్ప్ లైన్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతే వాళ్ళు ఏంటంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్కి ఎనేబుల్ అవుతుంది. సో లోకల్ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారంటే మాత్రం వాళ్ళకి కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ అనేవి ముందు వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అదర్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేస్తాయి. రైట్. ఒకవేళ అదర్ స్టూడెంట్స్ కాకుండా లోకల్ స్టూడెంట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా అప్లై చేస్తామనేది ఒక్కసారి చూపిస్తాను చూడండి. రైట్. సో అదర్ బోర్డు స్టూడెంట్స్ ఒకవేళ దీంట్లో ఉంటే దీంట్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది, అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదు. రైట్. రైట్. సో ఇక్కడ ఆ లోకల్ బోర్డు అదర్ స్టూడెంట్స్ కాకుండా లోకల్ బోర్డు వల్ల అయితే ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేస్తాం. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనం క్లిక్ చేయగానే ఇక్కడ
చూడండి ఇక్కడ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ బై వెబ్ ఆప్షన్స్లో కోర్స్ వైజ్ కావాలా, బై కాలేజ్ వైజ్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కోర్స్ వైజ్ కావాలనుకుంటే మీరు కోర్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బై కాలేజ్ చూడండి. ఇక్కడ ఇప్పుడు మేము ఏ కాలేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కాలేజ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. ఆ కాలేజ్ తర్వాత ఏం చేస్తుందంటే మీకు ఇందులో ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి పైడా ఒక కాలేజ్ని సెలెక్ట్ చేస్తున్నాం. పైడా ఉమెన్స్ అనేది ఒక కాలేజ్. సో దీంట్లో షో కోర్సెస్ అని కొట్టగానే చూడండి ఇక్కడ దీంట్లో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ డిగ్రీ దీంట్లో ఉన్న కోర్సెస్ కనిపిస్తాయి. అలాగే పక్కనే దీంట్లో కనిపించే దాని తాలూకుది చూడండి. ఏదైనా ఒక కాలేజీని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఈ కాలేజీకి ఎగనెస్ట్గా ఉన్న అన్ని కోర్సెస్ని చూపిస్తుంది. ఎలిజిబిలిటీ అయిన కోర్సెస్ మాత్రం అన్నీ చూపిస్తుంది దీంట్లో చూడండి. సో బీకామ్కి ఎలిజిబులే, ఈ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బీకామ్కి ఎలిజిబులే. ఇక్కడ ప్రియారిటీ వైజ్ నంబర్స్ వైజ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఇక్కడ బీకామ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను బీకామ్ 1 అని మనం పెట్టుకుంటాను. సో లేదు నేను బీఎస్సీలో ఫస్ట్ మ్యాథమెటిక్స్, స్టాట్, కంప్యూటర్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ 2 పెట్టుకుంటాం. సో లేదు నెక్స్ట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇది పెట్టుకోవాలంటే ఇది 3 పెట్టుకుంటాను, 3rd. సో ఇక్కడ ఫీజెస్ కూడా చూడండి క్లియర్గా అక్కడ ఏ కాలేజీ ఏ కోర్సెస్కి ఎంతంత ఫీ అనేది మీకు ఇక్కడ క్లియర్గానే కనిపిస్తుంది. సో కంప్యూటర్స్, నాన్ కంప్యూటర్స్ స్టూడెంట్స్కి ఏమో ఎంత ఫీ ఎంత అనేది ఒకసారి ఇక్కడ అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఈ కాలేజ్లో మీకు చూడండి ఇక్కడ బీఎస్సీ వచ్చేసరికి బీకామ్ వచ్చేసరికి 10,000 రూపీస్ అండ్ బీఎస్సీ స్టాట్ కంప్యూటర్స్కి వచ్చేసరికి 12,500. నెక్స్ట్ అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి 11,500 ఫీ వచ్చేసి. నెక్స్ట్ అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసరికి 11,500. నెక్స్ట్ అలాగే కంప్యూటర్స్ ఫీ అదర్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్కి 12,500. నెక్స్ట్ ఫిజిక్స్ కంప్యూటర్స్కి 12,500. ఇలా మీరు ఎలిజిబుల్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ జస్ట్ చూడండి. ఇక్కడ 1, 2, 3 అండ్ 4, 5, 6 ఇలా మీరు ఎలిజిబుల్ కోర్సెస్ అన్నిటికీ కూడా మీరు ఇక్కడ టిక్ పెట్టుకుంటారు. ఈ కాలేజ్ వైజ్గా మీరు పెట్టుకుంటున్నారు అంటే ఈ కాలేజీలో ఉన్న ఫస్ట్ వాటన్నిటికీ ప్రియారిటీ అయిపోయింది. అలాగే మీరు మరొక కాలేజ్ కూడా అప్లై చేయాలనుకుంటే ఇంకో కాలేజ్కి అప్లై చేయొచ్చు. ఇలా ఎన్ని కాలేజెస్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని కాలేజెస్కి ఇలా ప్రియారిటీ వైజ్గా అప్లై చేయాలి. వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే సేవ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాలి. సో సేవ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయగానే లేదు అదే మీరు ఏదైనా వద్దు, కొన్ని ఆప్షన్స్ వద్దు అనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు. దీంట్లో ఈ ప్రియారిటీ బేస్లో మీరు అక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఏ కోర్స్ అయితే మీరు వద్దనుకున్నారో దాన్ని అక్కడ కంప్లీట్గా మీరు ఇది పర్టికులర్గా వద్దు అనుకుంటే సేవ్ చేసిన తర్వాత కూడా మీకు వద్దు అనుకుంటే దాన్ని డిలీట్ చేసేయచ్చు. దాంట్లో ఇష్యూస్ ఏం లేవు దీంట్లో మీకు, రైట్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు. ప్లీజ్ క్లిక్ సేవ్ ఆప్షన్స్ బటన్ టు సేవ్ ద చేంజెస్ ఇన్ ద ప్రియారిటీస్ ఆఫ్టర్ డిలీషన్. సో డిలీట్ చేసిన తర్వాత ప్రియారిటీస్ని ఏవైతే ఉన్నాయో మీరు వాటన్నిటిని కూడా కంపల్సరీగా మళ్ళీ సేవ్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత కూడా సేవ్ చేయాలన్నమాట ఇందులో ఆప్షన్స్. సో నెక్స్ట్ ఇది ఒక కాలేజ్ తాలూకుది ఏదైనా సరే, ఈ కాలేజ్నే కాదు ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్స్ కూడా మీకు ఇక్కడే చూపిస్తుంది. మీరే మీకు నచ్చిన ఆప్షన్స్ని ఎన్ని కాలేజెస్కి కావాలంటే అన్ని కాలేజెస్కి ప్రియారిటీ బేసిస్తో మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ ఫస్ట్ కాలేజ్ అయిపోయింది, ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత అలాగే మీరు ఇంకో కాలేజ్కి కూడా అప్లై చేయొచ్చు. అలా మీరు నంబర్ ఆఫ్ కాలేజెస్కి మీరు ఇందులో ప్రియారిటీ బేసిస్గా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ కాలేజ్ ఏది, సెకండ్ కాలేజ్ ఏది, థర్డ్ కాలేజ్ ఏది అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యూనివర్సిటీ అనే కాదు, ఇక్కడ చూడండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, నెక్స్ట్ ఆదికన్నయ్య యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీస్ అయినా సరే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే లేదు పర్టికులర్ కోర్స్ వైజ్ కావాలి అనుకుంటే కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, పర్టికులర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ అలాగే ఇక్కడ కోర్సెస్ ఏంటి, ఏ కోర్సెస్లో మీరు మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్లో కావాలంటే మీడియం, ఇంగ్లీష్ మీడియంలో షో కాలేజెస్. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. చూడండి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంవీఆర్ డిగ్రీ కాలేజ్ ప్రియారిటీ వైజ్గా దీంట్లో ఆ పర్టికులర్ కోర్సుకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా మీకు వస్తుంది దీంట్లో. సో ఈ పర్టికులర్ కోర్సెస్కి అగెనెస్ట్గా మీరు ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. దీంట్లో చూడండి ఇక్కడ కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ని మీరు ఇలా స్క్రాల్ చేయగానే ఇక్కడ ప్రియారిటీ లెవెల్స్ ఉంటాయి. ఫీజెస్ కూడా కాలేజెస్ని బట్టి మారుతూ ఉంటాయని చెప్పాను కదా మీకు ఆల్రెడీ.
సో దీంట్లో ఒక కాలేజీలో ఏమో 16,000 ఉంటుంది సేమ్ ఫీ మ్యాథమెటిక్స్, ఇంకో కాలేజీలో ఏమో చూడండి ఇక్కడ 12,500 మరొక కాలేజ్ ఉంటుంది. ఇలా కేటగిరీస్ వైజ్ ఒక్కొక్క కాలేజీని బట్టి మీకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ అనేది మారిపోతూ ఉంటాయి. ఇది కోర్స్ వైజ్గా సింపుల్గా ఇది కోర్సెస్ వైజ్గా మీరు ప్రియారిటీస్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అంటే సేమ్ కోర్స్ వైజ్గా మీరు దేనికైతే మీరు ఇంట్రెస్ట్లో ఉన్నారో దాన్నే ఈ టాప్లో ఉన్న ఒక 10 కాలేజెస్ కానీ 20 కాలేజెస్ కానీ మీరు ఇలా ప్రియారిటీ ఆప్షన్స్ మీరు పెట్టుకొని సేవ్ చేసుకుంటారు. సో ఇది ఆప్షన్స్ ఎంట్రీ అనేది ఇందులో మీరు డిగ్రీ కాలేజెస్కి ఏ యూనివర్సిటీకి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో దీన్ని అప్లై చేసుకునేది. లోకల్ అయితే అదే అదర్ స్టేట్స్ అదర్ బోర్డు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ తెలంగాణ, ఇంకా చాలా ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈ ఆప్షన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ముందు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే ఆప్షన్ ఎంట్రీకి రావాలి. ముందు వెరిఫికేషన్ కంపల్సరీగా వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. రైట్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు హోమ్కి వెళ్ళగానే మీకు ఇక్కడ ఫామ్ కనిపిస్తుంది. ఇందులో ఈ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు సేవ్ చేసిన తర్వాత ప్రింట్ వెబ్ ఆప్షన్స్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్రజెంట్ మనం ఏమీ ఆప్షన్స్ ఎంట్రీ చేయలేదు కాబట్టి మీరు వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వచ్చేస్తాయి. మీకు ఆ ప్రింట్అవుట్ తీసుకుంటారు సబ్మిట్ చేసిన తర్వాత. సో వాళ్ళు ఇచ్చిన వ్యాలిడేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు ఏ కాలేజీకి మీకు సీట్ వచ్చిందనేది మీకు చూపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా రిపోర్ట్ చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ద్వారా కూడా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. రైట్. సో అర్థమైంది అనుకుంటాను ఆన్లైన్ అడ్మిషన్స్ ఫర్ డిగ్రీ కాలేజెస్కి ఎలా ఆప్షన్స్ని ఎంట్రీ చేయాలన్నది. రైట్.